రైట్ టు సేఫ్ ఎడ్యుకేషన్ నినాదంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో స్టూడెంట్స్ సేఫ్టీ అవగాహన మీటింగ్ నిర్వహించారు. స్కూల్ మేనేజ్మెంట్, తల్లిదండ్రులు కలిసి విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. ఈ మీటింగ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. అకాడమిక్ 2025-26 ప్రారంభమైంది. దానికి సంబంధించి స్కూళ్ళన్నీ కూడా తెరుచుకున్నాయి. విద్యార్థులందరూ కూడా స్కూల్ బాటలు పట్టారు. అయితే ఇదే తరుణంలో స్కూల్ విద్యార్థులు వారికి కావాల్సిన జాగ్రత్తలు ఏంది, స్టూడెంట్స్ సేఫ్టీ కోసమే ఈరోజు రవీంద్ర భారతిలో ఒక సేఫ్టీ ప్రోగ్రామ్ని నిర్వహించారు. ప్రస్తుతం మనతోటి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే సార్ ఉన్నారు. వీరికాడికి ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంది, తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలు ఎటువంటి పాటించాలి, రానున్న రోజులలో విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు ఎటువంటి ఉన్నాయని తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఒక మీటింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు మన సిపి గారు సివి ఆనంద్ గారు తీసుకున్నారు. దీంట్లో మిగతా డిపార్ట్మెంట్స్, రిలేటెడ్ డిపార్ట్మెంట్స్, ఆర్టీసీ, జిల్లా కలెక్టర్ గారు, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసి, మళ్ళీ ఇతర డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేశారు. దీంతో స్కూల్ మేనేజ్మెంట్, హైదరాబాద్లో ఉన్న అన్ని స్కూల్ మేనేజ్మెంట్స్ని ఇన్వైట్ చేశారు. సో దీంట్లో మనకు కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏమేమి ఉంటుంది, స్కూల్ సేఫ్టీ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఏముంటుంది, దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఉన్న ట్రాఫిక్ ఇష్యూస్ ఉండొచ్చు, అట్లనే మెయిన్ ఫోకస్డ్ ఆన్ సేఫ్టీ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. సో మనకు ఉన్న ఇబ్బందులు ఏమవుతుంది, రోడ్ పైన వెహికల్స్ వస్తున్న కండిషన్స్, వాళ్ళ ఫిట్నెస్, అట్లనే వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా, వైలేషన్స్ ఏమేమి ఉంది, ఇవన్నీ కూడా ఒక స్కూల్ మేనేజ్మెంట్కి ఒక అవేర్నెస్ లాగా వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. అట్లనే వాళ్ళు కూడా వాళ్ళ కన్సర్న్స్ని రేస్ చేశారు. దానికి కూడా ఉన్న ఆఫీసర్స్ రిప్లై ఇచ్చారు. సార్, గత 3 సంవత్సరాల్లో 8 మంది స్కూల్ విద్యార్థులు స్కూల్ ప్రాంగణంలోనే యాక్సిడెంట్లో చనిపోయినట్టు కూడా మనకు ఒక రిపోర్ట్ ఉంది సార్. ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే మేనేజ్మెంట్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? డెఫినెట్లీ మనకు ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ జియోలు ఉన్నాయి. ఆ జియోలో క్లియర్గా స్కూల్ బాధ్యత ఏముంది అది నోట్ డౌన్ చేయడం జరిగింది. ఒక స్కూల్లో, ఆ స్కూల్ ముందు ఉన్న ప్రిమైసెస్లో నాట్ ఓన్లీ ఇన్సైడ్ ద స్కూల్, అవుట్ సైడ్ ద స్కూల్ కూడా 100 మీటర్స్ ఆన్ ఈదర్ సైడ్ అది స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత ఉంటుంది. అక్కడ మనకు పిల్లలు క్రాస్ చేయడానికి హెల్ప్ చేయడం కానీ, లేదంటే వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడం కానీ, అలైటింగ్ ఆఫ్ ద వెహికల్స్ కానీ, పికప్ చేసినప్పుడు, డ్రాప్ చేసినప్పుడు, ఇవన్నీ స్కూల్ బాధ్యత ఉంటుంది. అట్లనే ఎవరు వస్తున్నారు పికప్ చేసుకోవడానికి, ఎవరు వెళ్తున్నారు, ప్లస్ స్కూల్ దగ్గర ఉన్న మనకి మన షాప్స్లో ఏమనో ఇల్లీగల్ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతుంటే అది కూడా స్కూల్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తాము. అవన్నీ మన దృష్టికి తీసుకొని రావాలి. మనం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి గైడ్ చేయడానికి అన్ని మెజర్స్ తీసుకుంటాం. స్కూల్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్కూళ్ళకైతే సేఫ్టీ పర్పస్ చూస్తున్నారు సార్, కానీ తల్లిదండ్రులు ఆటోలో కూడా పంపిస్తున్నారు సార్. ఆటోలలో ఓవర్లోడ్ అవుతున్నది. అట్లాంటివి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు? ఈవెన్ పేరెంట్స్ కూడా బాధ్యత ఉంటుంది దీంట్లో. స్కూల్ పిల్లలకి ఏ వెహికల్లో పంపిస్తున్నారు, ఇప్పుడు ఆటోలో పంపిస్తే ఆటోలో ఎక్కడ కూర్చోపెడుతున్నారు, దాని కెపాసిటీ ఏముంది, దాని తర్వాత వాళ్ళ బ్యాగ్స్ పెట్టాలి, అన్ని దానికి ప్లేస్ ఉందా లేదా, అది చేయకుండా ఒక 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్న 6 చిల్డ్రన్స్ తీసుకొని వెళ్ళే కెపాసిటీ ఉన్న ఆటోలో 10, 50, 12 అట్లా వేస్తే డెఫినెట్లీ ఈవెన్ ప్రాపర్గా వెళ్తే కూడా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో స్కూల్ పిల్లలు ప్రాణానికి కూడా హాని ఉంటుంది. పేరెంట్స్ కూడా ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కంటిన్యూస్గా వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్తో ఇంటరాక్షన్లో ఉండాలి. అట్లనే ఈ స్కూల్ బస్సు కానీ, స్కూల్ ఆటోస్ కానీ ఎవరు తీసుకొని వెళ్తారో వాళ్ళ యాంటీసిడెంట్స్ ఏంటి, వాళ్ళు ఓవర్లోడింగ్ చేస్తున్నారా, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. స్కూల్ బస్సెస్ విషయంలో ఫిట్నెస్ చూస్తున్నారు, కానీ డ్రైవర్లు ఎంత మట్టుకు అప్రమత్తంగా ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా వాళ్ళ హెల్త్ పరమైన లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాంటి ఏమన్నా డ్రైవర్లకు చేస్తున్నారు స్పెషల్ డ్రైవ్? నిన్న ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాము స్కూల్ బస్సెస్కి. ఆల్మోస్ట్ మనకు 350 బస్సెస్ చెక్ చేస్తే దాంట్లో 14 వరకు పాజిటివ్ వచ్చింది. ఆ బస్సెస్ అన్ని మనము డీటెయిన్ చేసి ఆ స్కూల్ మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇట్లా స్పెషల్ డ్రైవ్స్ సర్ప్రైజ్గా అప్పుడప్పుడు చేస్తుంటాము. స్కూల్ బస్సెసే కాకుండా స్కూల్ చిల్డ్రన్ క్యారీ చేస్తున్న వేరే వెహికల్స్, ఆటోస్ ఉండొచ్చు, వ్యాన్స్ ఉండొచ్చు, వాళ్ళ మీద కూడా చేస్తాం. అది సార్ చెప్తున్నారు ఏంటంటే వివిధ రకాలైన అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కూడా విద్యార్థుల సేఫ్టీ పరంగా ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో పనిచేసినట్టయితే ఇప్పటివరకు జరిగిన యాక్సిడెంట్ కానివ్వండి, ఇంకా ఏమన్నా ఉన్నట్టు జరగకుండా ఉంటాయని కూడా
డీసీపీ రాహుల్ హెగ్డే గారు చెప్పారు. రానున్న రోజులలో కూడా స్పెషల్ డ్రైవ్లు కేటాయించి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా స్కూల్ విద్యార్థుల పట్ల వారి సేఫ్టీని మా ప్రథమ కర్తవ్యం అంటూ కూడా డీసీపీ చెప్పారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో ముగుల పాపన్న, రవీంద్ర భారతి.